నమస్కారం, జై శ్రీరామ్. ఈ వీడియోలో ఈషణత్రయం గురించి తెలుసుకుందాం. ఈషణత్రయం అంటే 3 రకాలు ఉంటాయి. త్రయ అంటే 3. ఈషణత్రయాలు ఉపనిషత్తుల ప్రకారం ఏంటి అంటే, ఒకటి పుత్రేషణ అంటే పుత్రులు ఉండాలని కోరుకోవడం, సంతానం ఉండాలని కోరుకోవడం తప్పు కాదు. కానీ ఆ సంతానం లేకపోయినా కూడా ఆ బాధని మర్చిపోయి మనము ముందుకు వెళ్ళగలగాలి. అది మన సంసారం యొక్క మమకారం ఎక్కువ లేకుండా మనగలగాలి. కాకపోతే మనం ఏంటంటే ఎక్కువగా సంతానం పట్ల ప్రేమని, అధికమైన వాత్సల్యాన్ని చూపిస్తూ ఉంటాం. అది ఏదైనా సరే అధికం విషం అవుతుంది తప్ప అమృతం కాదు కదా. సో కాబట్టి ఏదైనా కూడా ఒక లిమిట్లో ఉండాలి. కానీ మనకు లిమిట్లో ఉండదు కాబట్టి అది పుత్రేషణ. రెండవది విత్తేషణ. అందరికీ డబ్బు అంటే ఎవరికి ఇష్టం కాదు చెప్పండి. డబ్బు అవసరమే, కానీ అవసరానికి మించి ఉండాలని కోరుకుంటాం. అంటే దేనికి లోటు లేకుండా ఉండటం చాలు. కానీ మనకెంత సంపాదించినా ఇంకా సంపాదించాలి అనేది ఏదైతే ఉంటుందో దాన్ని విత్తేషణ అంటారు. అయితే ఆ లోభంలో అది లోభానికి కారణమవుతుంది. ఆ లోభంలో మనం దానం చేయం, లేకపోతే తప్పుడు దారులు తీసుకుంటాం. ఆ తప్పుడు దారులు తీసుకొని సంపాదించాలని చూస్తాం. తప్పుడు దారిలో సంపాదించిన సొమ్ము ఎప్పుడు ఎక్కువ కాలం ఉండదు. సో ఇది విత్తేషణ. మూడోది లోకేషణ. ఇది చెప్తే ఫస్ట్ మీరు ఏమనుకుంటారంటే సమాజంలో గౌరవం ఉండడం తప్పేంటి అని అనుకుంటారు. ఎందుకంటే లోకేషణ అంటే కీర్తి ప్రతిష్టలు ఉండాలని కోరుకోవడం, లోకంలో పలువురు తమని గుర్తించాలని కోరుకోవడం, ఇవన్నీ కూడా లోకేషణ కిందకు వస్తాయి. కాకపోతే ఈషణం ఎప్పుడు అవుతుంది అంటే అది అతి అయినప్పుడు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు వీడియోలు పెడతారు కొన్ని, అసలు అసభ్యంగా ఉంటాయి. అవి ఎందుకు పెడతారు? వ్యూస్ కోసం పెడతారు. దానివల్ల ఎవరికి ప్రయోజనం? ఎవరికీ ప్రయోజనం ఉండదు. వాళ్ళకి మాత్రం ప్రయోజనం ఉంటుంది. ఒక 4 బ్రాండ్స్ వస్తాయి, ఇంకోటి వస్తాయి, నలుగురు గుర్తు పెడతారు, కామెంట్స్ పెడతారు. సో ఆ తాపత్రయం అనేది ఎక్కువైపోతుంది అనమాట. అరే నలుగురు నన్ను గుర్తించాలి, అటెన్షన్ సీకింగ్ అంటారు అనమాట. దాన్ని లోకేషణ అని అంటారు. సో ఏదైనా కూడా ఒక లిమిట్ వరకు ఉంటే అది ఈషణత్రయంలోకి రాదు. కానీ మనకేంటంటే కలియుగ ప్రభావం వల్ల అది ఎక్కువైపోతూ ఉంటుంది. కాబట్టి మనమందరం కూడా ఈషణత్రయ పీడితులమే అన్న అభిప్రాయం. మీరేమనుకుంటారో కామెంట్ చేయండి. అది తగ్గించుకుంటే మన మోక్ష మార్గం సులభం అవుతుంది అనేది నా ప్రార్థన.